వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి పై ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అవిభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం, ఆ దేశ ప్రధాన కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి మార్క్సిజం అధ్యాయం. నూతన ప్రపంచం ఏం ఆలోచిస్తుంది? తమ స్వంత తాత్విక దృక్పథాలు లేనివారు అరుదు అన్నది ఒక వాస్తవిక విషయానికి. తత్వశాస్త్రం ఒక పనికిరాని కార్యాచరణనే సామాన్య నమ్మకం ఉన్నప్పటికీ, వాస్తవంలో ఒక సమయంలోనో మరొక సమయంలోనో తాత్వికత అవసరాన్ని అనుభవించని వారు చాలా తక్కువ మంది ఉంటారు. తమ జీవితంలో కొన్ని సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు మానవుడికి ఒక తాత్విక చింతన అవసరమవుతుంది. విశ్వాన్ని పాలించే నియమాలను గూర్చి, కర్మను గూర్చి, విధిని గూర్చి వారప్పుడు మాట్లాడుతారు. ఈ విషయాలను గూర్చిన చింతనలో అత్యధికులు భావవాదంపై ఆధారపడతారు. అందువల్ల తత్వశాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అన్న దానిని గూర్చి వివరించాల్సిన పనిలేదు. జీవితంలో అతనిని నడిపించటానికి లేక కనీసం అతనికి మానసిక ఉపశమనాన్నివ్వటానికి మానవుడికి ఏదో రకమైన తాత్విక చింతన అవసరం అన్నది అంతవరకు తెలిసిన విషయమే. అయితే విప్లవకారులు ప్రపంచాన్ని గూర్చి దాని నియమాలను గూర్చి అటువంటి అవగాహనతో సరిపెట్టుకోరు. ఘటనలు జరిగే విధంగానే జరుగుతాయని, లేక ఎటువంటి మార్పు లేకుండా అలాగే జరగాలని అనుకునేవారికి అంతా బాగానే ఉంటుంది. వారికి భావవాదనలలో న్యాయం కనబడుతుంది. అయితే మొత్తం ప్రపంచాన్ని మార్చాలని, పునర్మించాలని కోరుకునే వారికి ఇది ఏమాత్రమూ సహాయకారి కాదు. మార్పులను తీసుకురావటానికి సహాయపడే తాత్విక దృష్టి వారికి కావాలి. మార్పులు తప్పనిసరి అని, మనుగడలో ఉన్న వ్యవస్థలో మార్పులను వ్యతిరేకించే శక్తులను, సమర్థించే శక్తులను చూపించగలిగిన తాత్విక దృష్టి, అటువంటి మార్పుల కొరకు కృషి చేసేటువంటి వాటిని వ్యతిరేకించేటువంటి శక్తులను చూపించగలిగిన తాత్విక దృష్టి వారికి కావాలి. చలన శక్తులు, నియమాలను గూర్చిన ఒక బాహ్యాత్మక అధ్యయనం వారికి చాలా అవసరం. మార్క్సిజం అని పిలవబడే ఈ నూతన తాత్విక చింతనను మార్క్స్ ఎంగెల్సులు రూపొందించారు. అది 3 భాగాలను కలిగి ఉంటుంది. అవి: 1 తత్వశాస్త్రం, 2 రాజకీయ ఆర్థిక శాస్త్రం, 3 శాస్త్రీయ కమ్యూనిజం. అన్ని మార్క్సిస్టు లెనినిస్టు బోధనలకు మార్క్సిస్టు తత్వశాస్త్రం సాధారణ సైద్ధాంతిక ప్రాతిపదిక. ఈ తత్వశాస్త్రం గతితార్కిక, చారిత్రక భౌతికవాదం అని పిలువబడుతుంది. భౌతికవాదం, గతితార్కికాల ఐక్యత, వేరుచేయ వీలు లేనితనం మార్క్సిస్టు ఆలోచనకు ప్రాతిపదికగా ఉంటుంది. అందువల్లనే అది గతితార్కిక భౌతికవాదం అని పిలువబడుతుంది. ఇవి ఒకదానితో ఒకటి సంబంధంలేని స్వతంత్ర భావనలు కావు. ప్రాచీన భారత, గ్రీసు దేశాలలో ఈ రెంటినీ తమ ఆలోచనా విధానంలో జోడించి ఉపయోగించిన గొప్ప తాత్వికులు ఉన్నారన్న విషయాన్నిక్కడ గుర్తు చేసుకోవడం ఉచితం. ఈ నూతన ప్రాపంచిక దృష్టివల్ల
సిద్ధాంతానికి ఆచరణకు మధ్య ఏ వైరుధ్యాలను కనబరచని, ఆఖరుకు దాని వ్యతిరేకులు కూడా ఆ విధమైనదని కొనియాడిన ఈ ప్రాపంచిక దృష్టివల్ల తీసుకురాబడే ఇతర పరివర్తనలు ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది అసంఖ్యాకమైన రూపాలు, గుణాలు కలిగి ఉన్న వస్తువుల, ఘటనల సముదాయంగా మనకు కనబడుతుంది. ఆపారమైన ఈ వైవిధ్యతలకు ఐక్యతనిచ్చేదేదైనా ఉన్నదా? విశ్వంలోని వైవిధ్య విషయాలన్నింటికీ ఒక సమిష్టి గుణం లేక ధర్మం ఉన్నదా? మానవ చరిత్ర ఆరంభకాలం నుండి మానవుడు తనకు తాను వేసుకుంటున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో తాత్వికులు రెండు శ్రేణులుగా అనగా భావవాదులు, భౌతికవాదులుగా విడిపడ్డారు. భౌతికవాదులలో ఉపశ్రేణులున్న విధంగానే భావవాదులలో కూడా ఉపశ్రేణులున్నాయి. పదార్థం మాత్రమే ప్రాథమికమైనది అని భావించే తత్వశాస్త్ర శాఖ భౌతికవాదం. ప్రాథమికమైనది మనస్సు, ఆలోచన, ఆత్మ లేక భావం అని వాదించేది భావవాదం. ఆలోచన పుట్టినప్పటి నుండి ఈ రెండు ధోరణుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉన్నది. అయితే శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందిన కొలది మానవుడు ప్రకృతి రహస్యాలను అధికాధికంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. పెక్కు పరిణామాల క్రమం తరువాతనే ఈనాడు మనకు కనబడుతున్న ప్రపంచం మనుగడలోనికి వచ్చింది. మానవుడు, సమాజం, తత్వశాస్త్రం, మతం ఉద్భవించటానికి చాలా కాలం ముందు నుండే ప్రపంచం ఉనికిలో ఉన్నదని స్పష్టంచేసే ఆధారాలున్నాయి. అటువంటి పరిస్థితులతో ప్రకృతి లేక పదార్థం, మానవ మేధస్సు యొక్క సృష్టి కాజాలదు, లేక ఆత్మ యొక్క ఒక ఆకారం కాజాలదు. అటువంటి వాదం వాస్తవానికి విరుద్ధమైనది. ప్రకృతి అస్తిత్వంలోకి వచ్చిన తరువాత కొన్ని లక్షల సంవత్సరాలకుగాని మానవుడు అస్తిత్వంలోకి రాలేదు. అనగా మానవుని చైతన్యం, ఆలోచన, తర్కం అభివృద్ధి చెందటానికి ముందే ప్రపంచం ఉనికిలో ఉన్నది. అందువల్ల మార్క్సిజం భౌతికవాదంలో దృఢంగా పునాదిని ఏర్పరచుకుని ఉన్నది. భావవాదులు ఎల్లప్పుడూ భౌతికవాదాన్ని వక్రీకరించటానికి, భౌతికవాదులపై నిందలు వేయటానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. నైతిక విలువలకు లేక మహత్తర భావాలకు భౌతికవాదంలో చోటులేదని వారు తరచూ ఆరోపిస్తారు. వాస్తవంలో అభివృద్ధికర భావాలకు, మహత్తర ఆదర్శాలకు మార్క్సిస్టు భావన వ్యతిరేకం కాకపోవటమేగాక, అటువంటి విలువలకు మార్క్సిజం గొప్ప ప్రాధాన్యతనిచ్చి, అవి పరిపూర్తి చెందడం కోసం పోరాడుతుంది. వివిధ దశలలో మానవజాతి పురోభివృద్ధిని అవి ఎలా ప్రభావితం చేశాడు మార్క్సిజం చూపిస్తుంది. వాస్తవానికి ఒక శాస్త్రంగా మార్క్సిజం ప్రయత్నించేది మానవజాతి భవిష్యత్తును గూర్చి మహనీయుల మహత్తర ఆశయాలను ఫలప్రదం చేయడం కోసమే. అందువల్ల నైతిక విలువలకు, మహత్తర భావాలకు మార్క్సిజం అవకాశం ఇవ్వదన్న ప్రచారం మార్క్సిస్టు వ్యతిరేకులు, స్వప్రయోజనాపరులు తయారుచేసిన పచ్చి అబద్ధాలపై ఆధారపడినదే. కమ్యూనిస్టు ఉద్యమం ఇప్పటివరకు మరియు ఎల్లప్పుడూ వంచనకు, దోపిడీకి, నిరుద్యోగానికి, యుద్ధాలకు, సామ్రాజ్యవాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటాన్ని ఎవరైనా సరే గమనించవచ్చును. మానవ సమాజాన్ని ఉన్నత కమ్యూనిస్టు సమాజస్థాయికి తీసుకుపోవటానికి ప్రయత్నించిన ఉద్యమం అది. మౌలికంగా ఆశావాదమై, చేతనత్వంతో కదులాడుతున్న ఒక ప్రాపంచిక దృష్టిని గతితార్కిక భౌతికవాదం కార్మికవర్గానికిచ్చింది. కార్మికవర్గం ఎటువంటి భయం లేక ఆదుర్దా లేకుండా భవిష్యత్తులోకి చూడగలగటానికి సహాయపడే ఆశాదీపం అది. ప్రపంచంలోని అన్ని వస్తువుల ఘటనలు సమిష్టి స్వభావం ఏమిటంటే అవి పదార్థభూతమైనవి. ప్రపంచ వాస్తవ ఐక్యత దాని పదార్థభూత స్వభావంలో ఇమిడి ఉన్నదా? నీ ఏంగెల్స్ అన్నాడు. పదార్థానికి పలు రూపాలున్నాయి. అది అణువులుగా, ప్రాథమిక కణాలుగా, తరంగాలు మొదలైనవాటిగా ఉంటుంది. అయితే అవన్నీ కూడా పదార్థభూతమైనవే. మానవ చైతన్యానికి, మేధస్సుకు బయట అవి స్వతంత్రంగా ఉండగలగడం వాటి ప్రధాన లక్షణం. అందువల్లనే శాస్త్రజ్ఞులు పదార్థం బాహ్యాత్మకమైనదని అన్నారు. పదార్థం మన ఇంద్రియ జ్ఞానాల వల్ల మనకు తెలిసే బాహ్యాత్మక వాస్తవం అని లెనిన్ వ్రాశాడు. పదార్థం యొక్క కొన్ని ఇతర లక్షణాలను కూడా మనం పరిశీలిద్దాం. మొదటిది, మన ఇంద్రియ జ్ఞానాల ద్వారా మాత్రమే పదార్థాన్ని మనం తెలుసుకోగలం. రెండవది, పదార్థం స్థల కాలాలలో అనంతమైనది. మూడోది, పదార్థపు వ్యక్తిగత రూపాలు,
పరిమాణాలు అంతర్ధానం కావచ్చును. కాని పదార్థం నాశనం కానిది, శాశ్వతమైనది. నాలుగవది, చలనం. పదార్థం ఉనికి యొక్క పద్ధతి. చలనం లేకుండా పదార్థం ఉండదు, పదార్థం లేకుండా చలనం లేదు. ఈ 4 లక్షణాలను ఇక్కడ సంగ్రహంగానే చెప్పటం జరిగింది. శాస్త్ర విజ్ఞానం పురోగమించిన కొలది పదార్థం యొక్క ఈ లక్షణాలను గూర్చిన మన జ్ఞానం కూడా అధికం అవుతుంది. ప్రపంచ దిక్చక్రం నూతన పరిశోధనలతో అధికాధికంగా విస్తృతమవుతున్నవి. పదార్థపు అత్యంత చిన్నకణం అణువును విచ్ఛేదం చేయటంతో పదార్థం ముగింపుకు రాలేదు, లేక పూర్తిగా నాశనం చేయబడలేదు. కాంతిగా, విద్యుదయస్కాంత ప్రసారరూపంగా, తదితర రూపాలలో ఉంటూనే ఉన్నది. అందువల్లనే పదార్థం నాశనం కానిది అని మనం అంటున్నాం. అదేవిధంగా ఏదీ కూడా, ఏ ఘటనా కూడా ఈ ప్రపంచంలో చలనం లేకుండా లేదు, సంపూర్ణమైన విశ్రాంతిలో లేదు. అందువల్ల నిరంతర చలనం పదార్థ లక్షణం అని మనం అంటాం. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతుంది. పదార్థానికి చైతన్యానికి మధ్య ఏమైనా సంబంధం ఉన్నదా? అవును, ఉన్నది. చైతన్యం అని మనం అనే దాని అర్థం ఆలోచన, లేక మానవుని మేధోకార్యాచరణ. మానవుడు లేకుండా ఆలోచన అనేది లేదని మేము ఇదివరకే స్పష్టం చేశాము. అయితే ఆలోచన అన్ని సమయాలలోనూ ఒకే రకంగా ఉండదు. పురాతన రాతియుగంలో మానవుడి ఆలోచనలు, ఆధునిక సోషలిస్టు యుగంలో నేటి మానవుడి ఆలోచనలు ఒకటిగాదు. వాస్తవంలో మానవ సమాజ అభివృద్ధితో బాటు ఆలోచన అభివృద్ధి చెందింది. చైతన్యానికి, మెదడుకు సన్నిహిత సంబంధం ఉన్నది. మెదడుకు దెబ్బ తగిలితే చైతన్యాన్ని కోల్పోతామన్న చిన్న ఉదాహరణలో ఇది రుజువవుతుంది. మెదడుకు, శరీరం సన్నిహిత సంబంధం కలిగి ఉండటం వల్లనే ఉన్మాదానికి, అసస్మారక స్థితికి వైద్యులు చికిత్స చేయగలుగుతున్నారు. అందువల్ల చైతన్యం అని పిలువబడేది మానవ శరీరానికి ఏ రకంగానూ సంబంధించి ఉండని విషయం కాదు. ఆలోచించగలగటం మెదడు యొక్క ప్రత్యేక లక్షణం. మానవుడికి సంబంధించి పరిణామక్రమంలో ఇది అత్యంత ఉన్నత స్థాయిని అందుకున్నది. మన ఇంద్రియాల ద్వారా మన చుట్టూ ఉన్న పాదార్థిక ప్రపంచం మన మెదడుపై పనిచేసినప్పుడే మనం ఆలోచిస్తాం, లేక చైతన్యవంతులవుతాం. అయితే ఈ అభిప్రాయంతో భావవాదులు ఏకీభవించరు. చైతన్యం నుండి, అహం నుండి లేక వారు పిలిచే పరమాత్మ నుండి ప్రపంచం ఏర్పడిందని వారంటారు. అందువల్లనే పాదార్థికమైనది, భౌతికమైనది, ఆత్మకు సంబంధించనిది మాయ అని, అది నశించి పోతూ ఉండగా ఆత్మ మాత్రమే శాశ్వతమైనదని, నాశనం కానిదని వారంటారు. ఈ తప్పు వారు ఎందుకు చేస్తారంటే, వారు చరిత్ర, శాస్త్రవిజ్ఞానం రుజువు చేసినదానిని నమ్మక, తన ఆలోచనలను కేవలం విశ్వాసంపై ఆధారపడి చేయడమే కారణం. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.